అసూయతో బ్రతకదు. ఒక వ్యక్తి ఒక ఇల్లు కొనుక్కున్నాడు, లేకపోతే ప్లాట్ కొనుక్కున్నాడు, లేకపోతే చక్కని కొడుకు పుట్టాడు, లేకపోతే ఒక మంచి నగ నట్ర చేపించుకుంది, లేకపోతే మంచి చదువులో మంచి ఉత్తీర్ణత సాధించింది, మంచి కాలేజీలో సీటు దొరికింది. నువ్వు అసూయ పడద్దు, అసూయ పడకూడదు. చాలామంది అదే, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాన్ని సంపాదించారు. మరి మన ఇంట్లో ఏముంది? వాళ్ళకి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు చూడు బాగున్నారు, వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందారు, వాళ్ళు మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, మన పరిస్థితి ఏంది ఇట్లుంది. నీకు సాధ్యమైతే వారితో సంతోషించు. నీకు ఒక సమయం ఉంది, ఆ సమయాన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆ సమయాన దేవుడు నిన్ను నిలబెడతాడు, ఆ సమయాన నీకు కావాల్సిన సమస్త అవసరం తీరుస్తాడు, నీ అనారోగ్యాన్ని తీసివేస్తాడు, నీకున్నటువంటి ఇబ్బందులు ఇక్కట్లన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన కార్యము చేసినప్పుడు త్రిప్పివేయగలిగినటువంటి నరుడు